బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఇచ్చిన మాట ప్రకారమే కావ్య ఆ అమ్మాయిని తెచ్చి అందరి ముందు నిలబెడుతుంది. ఇక అపర్ణ ఆ అమ్మాయిని తెచ్చి ముందు పెట్టగానే షాక్ అయిపోతుంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే కిడ్నాపర్ల దగ్గర నుంచి కావ్యను కాపాడిన రాజ్ ఇంటికి తీసుకువచ్చి కావ్యను చెడమడ తిడతాడు. నీకు కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం, తెలివి ఇలాంటివి ఏవీ లేవు అని. అయినా కూడా కావ్య కామెడీగా చేస్తుంది. ఎందుకంటే తను తిడుతుంది తనపై ఉన్న ప్రేమతోనే, కోపంతో కాదు అని అర్థం చేసుకుని తను లోపల నవ్వుతూ ఉంటుంది. నేను నిన్ను తిడుతున్నాను, నిన్ను పొగడట్లేదు, అలా నవ్వుతున్నావు అని ఇక రాజ్ కొంచెంగా సీరియస్ అవుతాడు. అయినా కూడా కావ్య కామెడీ చేస్తూనే ఉంటుంది. ఇలా అలా కామెడీ చేస్తూ ఉండటంతో రాజ్ ఒక్కసారిగా నీకు నిజం తెలుసు అని నాకు తెలుసు, ఇకనైనా నువ్వు ఆగితే బాగున్ను, వచ్చిందంటే ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది, ఇక ఇప్పటికైనా నువ్వు ఆగితే బాగుండు అంటే కావ్య ఆ మాటకు ఒప్పుకోదు. నేను ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకొచ్చి తీరుతాను అని అంటుంది. అంటే నువ్వు మా అమ్మకు రివేజ్ ప్లాన్ చేస్తున్నావు కదా, మా అమ్మ చేసిన అవమానానికి తిరిగి అవమానం చెయ్యాలని ఇదంతా చేస్తున్నావనంటే కావ్య ఆ మాటకు అస్సలు ఒప్పుకోదు. మీకు అసలు అర్థమవుతుందా, ఆ అమ్మాయి నెలకు 10 లక్షలు తీసుకొని ఇంత చిన్న బిడ్డను వదిలేసి ఎక్కడో దూరంగా బ్రతుకుతుంది. నా బుర్రకి ఇది తట్టింది, మీకు అర్థం అవ్వట్లేదా? ఆ అమ్మాయి వెనకాల ఏదో స్కామ్ ఉంది, అది నేను కనిపెట్టే తీరుతాను. ఆ అమ్మాయిని తీసుకురాకుండా మీరు నన్ను ఆపలేరు, ఎందుకంటే నన్ను నేనే ఆపుకోలేను. కావ్య ఇలాంటి విషయాలు అసలు తగ్గదు అని చెప్పకనే చెప్తుంది రాజ్ కు. ఇక ఆ తర్వాత కావ్య మీద చాలా కోపడతాడు రాజ్. పొద్దున్నే కాఫీ తీసుకొని వచ్చినా ఆ కాఫీ తీసుకోడు. కావ్య కూడా ఏ మాత్రం తగ్గకుండా తాను బ్రతిమలాడకుండా ఆ కాఫీ తానే తాగుతుంది. మీరు ఏం చేసినా కూడా నేను ఆ అమ్మాయిని తీసుకురాకుండా ఆగేదే లేదు అని కారాఖండిగా చెప్పేస్తుంది రాజ్తో. ఇక అనామిక విషయానికి వస్తే ఏం చేయాలో తెలియక ఒక దిక్కుతోచిన స్థితిలో ఒక దగ్గర నిలబడి ఉంటుంది. రుద్రాని అటువైపుగా వెళ్తూ తన దగ్గరికి వెళ్తే నా వల్ల ఇదంతా జరిగిందని కోపడుతుందేమోనని వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది. కానీ మీకోసమే నేను వెయిట్ చేస్తున్నానంటే ఏం చేయాలో నాకేదైనా ఐడియా చెప్పండి అని పోయి ఆ రుద్రానినే ఐడియా అడుగుతుంది ఈ అనామిక. తనకు కావాల్సింది వీళ్ళు గొడవ పడ్డమే కాబట్టి మళ్ళీ గొడవ రేపడానికి ఇంకొక సలహా ఇస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అనామిక, నువ్వు గొడవ చేయాల్సింది కళ్యాణ్తో కాదు, కళ్యాణ్ని నువ్వు ఒంటరి చెయ్యాలి, అంటే నువ్వు అప్పు మీద గొడవకు దిగాలి అని మళ్ళీ రెచ్చగొడుతుంది. నాకు ఏం చేయాలో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పేసి మళ్ళీ వెళ్లిపోతుంది అనామిక. ఈసారి ఏ మొప్పు తెస్తుందో మరి తన కాపురానికి. సేపు తర్వాత పంతులు గారు ఇంటికి వస్తారు. రాముల వారి అక్షింతలు వచ్చాయని, ఇవి భార్య మీద భర్త చెల్లి ఆశీర్వాదం ఇస్తే ఆ జంట కలకాలంగా ఉంటారని వారితో చెప్తారు. ఇక అక్షింతలు చల్లించుకుని ఆశీర్వాదం తీసుకుంటారు వారి భర్తలతో. ముందు ఇంద్రాదేవి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత అపర్ణ అక్షింతలు సుభాష్ కి ఇస్తే సుభాష్ మాత్రం ఆ అక్షింతలు తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే తాను తప్పు చేశాడు కాబట్టి ఆ అక్షింతలు తీసుకునే అర్హత తనకు లేదని. ఇక అందరూ తనని చూస్తూ ఉంటారు, ఎందుకు ఆశీర్వాదం ఇవ్వకుండా అలా ఆలోచిస్తూ ఉన్నాడని. ఇక చేసేదేమీ లేక అక్షింతలు చల్లుతాడు మన అపర్ణ మీద. ఇక నెక్స్ట్ రాజ్ కావ్య మీద అక్షింతలు వేయబోతుండగా పక్కనే ఉన్న రుద్రాన్ని మళ్ళీ పుల్ల పెడుతుంది. నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది పంతులు గారు. రాముడు ఆ అక్షింతలు ఒకే భార్య కలిగిన వ్యక్తి మటుకే తీసుకోవాలి, మరి ఇద్దరు భార్యలున్న ఆ వ్యక్తి ఆ అక్షింతలు తీసుకోకూడదు కదా అని పుల్ల పెడుతుంది. ఎందుకంటే రాజ్ కు ఆల్రెడీ బిడ్డ ఉంది కాబట్టి రాజ్ వాటిని తీసుకునే అర్హత లేదని. ఇక రాజ్ ఆలోచనలో పడతాడు. ఇక స్వప్న వాళ్ళ అత్తయ్య మీద ఫైర్ అవుతుంది. ఎలా వస్తే మీకు ఇలాంటి ఆలోచనలు? ఆ రోజు కళ్యాణం అడ్డుపడినందుకే అనామికకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, మీరు మళ్ళీ అడ్డుపుల్ల వేస్తున్నారు, ఇక మీకే పరిస్థితి వస్తుందో అని స్వప్న అంటుంది. ఇలా ఈరోజు ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ రేపటి ప్రోమోలో మాత్రం కావ్య ఆ అమ్మాయిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడుతుంది. ఇక ఆ అమ్మాయి బండారం బయట పెట్టిందా లేదా అపర్ణ కాపురానికి ముప్పు రానుందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.